రాష్ట్ర మహాసభ సందర్భంగా ఈ బహిరంగ సభకి వచ్చిన సోదరులందరికీ నమస్కారం. చుక్కా రాములు గారు ఈ బహిరంగ సభ రాష్ట్ర మహాసభలో చర్చించే విషయాల గురించి చెప్పారు. సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు ఈ నెల 31 నుంచి విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఈ మహాసభలు చాలా ఒక ముఖ్యమైన నేపథ్యంలో జరుగుతున్నాయి. ఇటీవలే మీరందరూ దేశం అంతటా కూడా కార్మికులు 26 నవంబర్న లేబర్ కోడ్లని తగలపెట్టి లేబర్ కోడ్ల అమలు పట్ల మన నిరసనని వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం బహుశా మీ అందరికీ తెలుసుంటుంది, 2019, 2020లో ఈ 4 లేబర్ కోడ్స్ ని పార్లమెంట్ లో అమలు చేశారు. కానీ ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదు. కానీ ఇప్పుడు అమలు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. నవంబర్ నెల 21 నుంచి వాటిని అమలు చేయాలి అని చెప్పారు. అయితే దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని మీద లేబర్ కోడ్లు మొత్తం కార్మికులందరికీ అనేక సౌకర్యాలు కలుగజేస్తాయని చెప్పేసి, అందరికీ హక్కులు, కనీస వేతనాలు, సామాజిక సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా అమలు చేస్తాయి, పెన్షన్ వగైరా సౌకర్యాలని అమలు చేస్తాయని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టి ప్రచారం చేస్తుంది. దీని వెనుకున్న వాస్తవం ఏంటి? అనేక మంది మేధావులు, అట్లాగే అనేక మంది తెలియని వాళ్ళు కూడా బహుశా ఇదంతా వాస్తవం అని చెప్పేసి నమ్ముతున్నారు. కార్మికులకి అనేక సౌకర్యాలు కలుగుతాయి. ఇప్పటి వరకు కార్మికులకి లభించని కొన్ని హక్కులు కూడా వాళ్ళకి చట్టాలు కలుగు చేస్తాయి లేబర్ కోడ్లు అని చెప్పేసి ప్రచారం చేస్తారు. ముఖ్యంగా కనీస వేతనాలు అందరికీ అమలు జరుగుతాయని చెప్పేసి. కానీ వాస్తవం ఏంటి? ఈ రోజు ప్రభుత్వం అసలు కార్మికులుగానే గుర్తించని వాళ్ళు దాదాపు 1 కోటి మంది ఉన్నారు. ప్రభుత్వ రంగాల్లోనే పనిచేసే ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ లో మన అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ ఉన్నారు. దాదాపు 26 లక్షల మంది ఉన్నారు. అట్లాగే ఆశాలు 10 లక్షల మంది పైగా ఉన్నారు. అట్లాగే మధ్యాహ్న భోజన కార్మికులు 26 లక్షల మంది పైన ఉన్నారు. అట్లాగే అనేక ఇతర రంగాల్లో NHM లోనే పనిచేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ లో పనిచేసే మంది అనేక మంది లక్షల మంది ఉన్నారు. అట్లాగే సమగ్ర శిక్ష అభియాన్ అని చెప్పేసి దాంట్లో పనిచేసే పారా టీచర్స్ వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళెవరిని కూడా ప్రభుత్వం కార్మికులుగా కానీ ఉద్యోగులుగా కానీ గుర్తించట్ల. అంటే వీళ్ళకి కనీస వేతనాలు అమలు చేసే ప్రశ్నే లేదు. రెండోది, కనీస వేతనాలు అనేది అమలు చేయడానికి ఒక ప్రామాణిక ఇది ఉంది. కనీస వేతనాలు అమలు చేయడానికి ఎంత ఉండాలి, దాని ప్రామాణికం ఏంటి, ఎన్ని క్యాలరీస్, ఇవన్నీ అని చెప్పి ఈ లేబర్ కోడ్స్ లో దాని చర్చ ఏమీ లేదు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఫ్లోర్ లెవెల్ మినిమం వేజెస్ అంటే చాలా అట్టడుగున ఉండే కనీస వేతనాలు అమలు చేసే అధికారం. ఇప్పటి వరకు వేజ్ బోర్డ్స్ అనేవి ఉండేవి. దాంట్లో కార్మికుల ప్రతినిధులు, యజమానుల ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు ఉండేవాళ్ళు. వాళ్ళు చేసిన సిఫారసులకు అనుగుణంగా కనీస వేతనాలు నిర్ణయించేవారు. కానీ ఇవాళ ఏంటంటే ఆ వేజ్ బోర్డ్స్ ఏమీ ఇది లేదు. కేంద్ర ప్రభుత్వమే ఏకపక్షంగా కనీస వేతనాలు నిర్ణయిస్తుంది. దానికి ప్రామాణికం ఏంటి అనే దాని గురించి ఏమీ చర్చ లేదు. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి దాన్ని రివైజ్ చేస్తారు అనేది ఏమీ లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే, ఇందాక చెప్పారు 168 రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ అనేది 168 రూపాయలు. అనేక రాష్ట్రాల్లో దానికంటే చాలా ఎక్కువ కనీస వేతనాలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ రోజు ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకి తమ నిర్ణయించిన కనీస వేతనాలు ఇంకా తగ్గించే అవకాశాన్ని ఈ లేబర్ కోడ్లు అనేవి కల్పిస్తుంది. కాబట్టి ఇదంతా ఒక మోసపూరితమైన ప్రచారం కేంద్ర ప్రభుత్వం ఈరోజు చేస్తుంది. అట్లాగే సామాజిక సంక్షేమం, దానికి బీడీ కార్మికులకి ఈ రోజు ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం సెస్ వసూలు చేస్తారు. దాని నుంచి బీడీ కార్మికులకి కొన్ని ప్రయోజనాలు వాళ్ళ బీడీ వెల్ఫేర్ యాక్ట్ నుంచి కనీసం వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ లేబర్ కోడ్ల వల్ల ఆ బీడీ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ అనేది రద్దయిపోయింది. కానీ ఏ రకమైన సౌకర్యాలు కల్పించేస్తారు అనే దాని గురించి ఏ రకమైన స్కీమ్ కూడా ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్ లో లేదు. అలాగే దానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది కూడా ప్రభుత్వం ఏమి ఇది చేయలేదు. కాబట్టి ఈ రోజు సెస్ తీసేశారు. జిఎస్టీ అమలైన తర్వాత
సంక్షేమ బోర్డ్స్ అనేవి లేవు, వాళ్ళకి నిధులు అనేవి లేదు. ఏ రకంగా ఈ సామాజిక సౌకర్యాలు కల్పిస్తారు అనేది ఒక ప్రశ్నార్థకం. కాబట్టి దాంట్లో కూడా ఉన్న వాళ్ళకి ఈ రోజు బీడీ కార్మికులు కానీ, గనుల్లో ఉండే కార్మికులు కానీ, అట్లాగే సినిమా పరిశ్రమల్లో ఉండే కార్మికులు కానీ, వాళ్ళకి అనేక రకాల సౌకర్యాలు ఇవాళ ఉండే చట్టం అంటే అంతకు ముందు ఉండే చట్టం ప్రకారం వాళ్ళకి ఉండేవి. అవన్నీ కూడా ఈ రోజు రద్దయిపోయాయి. అట్లాగే ఈ రోజు థ్రెషోల్డ్ లెవెల్ మనం డిమాండ్ చేస్తున్నాం. సిఐటియుగా కానీ ఇతర కార్మిక సంఘాలు కానీ ప్రతి ఒక్కరికి కూడా పిఎఫ్ వర్తింపజేయాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈఎస్ఐ సౌకర్యాలు వర్తింపజేయాలి. కాబట్టి వాటికి ఉండే కనీసం ఇంతమంది కార్మికులు ఉంటేనే అది అమలవుతుంది అనే సీలింగ్ ని మీరు రద్దు చేసి అందరికీ అమలు చేయాలని మనం డిమాండ్ చేస్తుంటే ఈ రోజు ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ థ్రెషోల్డ్ లెవెల్ ని ఇంకా పెంచింది. ఈ రోజు ఈ చట్టాలు అమలు, ఉదాహరణకి కాంట్రాక్ట్ లేబర్ చట్టం ప్రకారం ఈ రోజు 25 మంది ఉంటే కాంట్రాక్ట్ లేబర్ చట్టం అమలు అవ్వాలి అని ఉంటే ఇవాళ దాన్ని 50కి పెంచారు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే 50 మంది వరకు ఉంటే తప్పితే ఆ చట్టం అనేది వర్తించదు, దాంట్లో ఉండే సౌకర్యాలు ఏవి కూడా కార్మికులకి అమలు కావు. ఒక విధంగా కాంట్రాక్టర్లకి ప్రయోజనం కలిగించే విధంగా ఏంటంటే ఇది మార్పు చేశారు. ఇవాళ అనేక మంది కాంట్రాక్టర్స్ 50 కంటే తక్కువ మందిని పెట్టుకుని ఏంటంటే దీన్ని మొత్తంగా వైలేట్ చేయడానికి అవకాశం ఉంది. అట్లాగే ప్రభుత్వం ఈ రోజు అనేక కొత్త దీన్ని అంటే పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ని తగ్గించి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చేసి చెప్పారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? ఏదైనా పరిశ్రమల్లో ఎంతో కొంత కాలానికి కార్మికుల్ని పెట్టుకోవచ్చు. అంటే ఈ రోజు లేబర్ కోడ్ల ప్రకారం ఆ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ కూడా ఒకే రకమైన అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఏ రకమైన సౌకర్యాలు వేతనాలు ఉంటాయో అదే సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. కానీ వాస్తవం ఏంటి? పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది అంటే జాబ్ సెక్యూరిటీ ఉండే ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో పెట్టుకుంటారు. ఆ తర్వాత తీసేదానికి ఏ రకమైన నోటీస్ ఇవ్వక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. వాళ్ళకి ఆటోమేటిక్ గా ఏంటంటే వాళ్ళ పని పోతుంది. ఆ తర్వాత అదే పద్ధతిలో ఎన్నిసార్లు అయినా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ లో పెట్టుకోవచ్చు. అంటే ఒక కార్మికుడిని 1 ఏడాది పాటు పెట్టుకుని ఆ తర్వాత తీసేసి మళ్ళీ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ గా 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు. ఆ రకంగా ఏంటంటే ఒక భద్రత అనేది లేకుండా కార్మికులకి ఏదైనా ఈరోజు చట్టాలు అమలు కావాలి అని అంటే ఒక ఇన్స్పెక్షన్ మెకానిజం అని ఉండాలి. కానీ ఈ రోజు ప్రభుత్వం ఏం చెప్తుంది అని అంటే ఇందాక చెప్పారు శ్రమ్ శక్తి నీతి అనేది ఒక పాలసీ డ్రాఫ్ట్ అనౌన్స్ చేశారు. ఆ శ్రమ్ శక్తి నీతి ప్రకారం ఏంటి అని అంటే దాని ప్రకారం ఈ రోజు కార్మిక మంత్రిత్వ శాఖ అది కార్మిక చట్టాన్ని అమలు చేసే బాధ్యతను తీసుకుంది. కేవలం ఉద్యోగుల్ని ఫెసిలిటేట్ చేసేది అంటే ఏంటి ఫెసిలిటేట్ చేస్తుంది? ఫెసిలిటేట్ చేసేది యజమానులకి అనుకూలంగా చట్టాలను అమలు చేయడం తప్పితే చట్టాన్ని అమలు చేసే బాధ్యత నుంచి కార్మిక మంత్రిత్వ శాఖ తప్పుకుంటుంది. ఆ రకమైన ఇన్స్పెక్షన్ ఉండదు, ఏమీ ఉండదు, సెల్ఫ్ సర్టిఫికేషన్ అని చెప్పేసి. అంటే ఒక రకంగా ఏం చెప్పాలంటే కార్మికులని యజమానుల దయా దాక్షిణ్యాలకి వదిలేసే పద్ధతిలో వాళ్ళని ఒక రకంగా బానిసలుగా చేసే పద్ధతిలో చేస్తారు. అలాగే అనేక కొత్త ఇవి అవకాశాలు కల్పించారు. అప్రెంటిస్ ని ఎంతమందినైనా పెట్టుకోవచ్చు, అలాగే ట్రైనీస్ అనే పేరు మీద ఎంతమందినైనా పెట్టుకోవచ్చు. ఈ రకంగా ప్రికేరియస్ నేచర్ అంటే పర్మనెంట్ కాని వర్కర్ సంఖ్య పెంచుకునే దానికి యజమానులు కల్పించారు. ఆ రకంగా ఏంటంటే కార్మిక చట్టాన్ని వైలేట్ చేశారు. దాంతో పాటు ఈ రోజు భారతీయ న్యాయ సంహిత అనేది పెట్టారు. అట్లాగే ఇంకో చట్టం జన్ విశ్వాస్ యాక్ట్ అని చెప్పేసి పెట్టారు. ఈ రెండింటి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఈ రోజు కార్మికులు గనక తమకుండే అధికారాలను అమలు చెయ్యాలి అని చెప్పేసి పోరాటం చేస్తే దాన్ని ఒక నేరం కింద పరిగణించి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఇంకో వైపున యజమానులు కార్మిక చట్టాన్ని అమలు చేయకుండా దాన్ని వైలేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద కేవలం చిన్న ఫైన్స్ తప్పితే ఏ రకమైన సీరియస్ చర్య తీసుకునే దానికి లేకుండా ఈ విశ్వాస్ చట్టం అని చెప్పేసి దాన్ని ప్రవేశపెట్టారు. అంతకుముందు యజమానులు కనుక కార్మిక చట్టాన్ని అమలు చేయకపోతే వాళ్ళని జైలుకు పంపించే ప్రొవిజన్ ఉండేది. కానీ ఈ రోజు దాన్ని తీసేశారు. కేవలం కొంత ఫైన్ కడితే వాళ్ళు చక్కగా కార్మిక చట్టాన్ని వైలేట్ చేస్తూ వాళ్ళు కార్మికులు దోచుకునే దానికి అవకాశం కల్పించారు. అదే సమయంలో కార్మికులు కనుక తమ రోజువారీ యూనియన్ కార్యక్రమాల్ని కేవలం ఒక లేబర్ ఆఫీసర్ కి ఒక మెమరాండం ఇస్తే, ఉత్తరప్రదేశ్ మీ అందరికీ తెలుసు బీజేపీ అధికారంలో ఉంది, అక్కడ సిఐటియు నాయకత్వంలో ఒక
సిఐటియు నాయకుడు కార్మిక చట్టాన్ని అమలు చేయట్లేదు, యజమాని 10 గంటలకు పైగా ఓవర్ టైం లేకుండా పని చేయించుకుంటున్నాడు అని చెప్పేసి లేబర్ ఆఫీసర్ ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఆ నాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. బెయిల్ కూడా ఇవ్వకుండా దాదాపు 23-24 రోజులు జైల్లో పెట్టిన పరిస్థితి. అంటే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం అమలు చేసిన పాస్ చేసిన ఈ చట్టాలు, లేబర్ కోడ్లు కానివ్వండి, దాంతో పాటు ఈ భారతీయ న్యాయ సంహిత, అలాగే ఈ జన్మశ్వాస చట్టం, ఇవన్నీ కలుపుకొని మనం చూసినట్టయితే కార్మికుల హక్కుల మీద విపరీతమైన దాడి రాబోయే రోజుల్లో మరింత పెరగబోతుంది. ఒకవైపున ప్రభుత్వం ఏం చెప్తుంది, మన ఆశాలు అంగన్వాడీ వర్కర్స్ మనం వెళ్ళి ప్రధానమంత్రికి ఇక్కడ రాష్ట్రంలో కానివ్వండి లేదా కేంద్రంలో కానివ్వండి జీతాలు పెంచాలి అని చెప్తే, లేదా ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్తే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అని చెప్పేసి ఈ రోజు గుజరాత్ లో సిఐటియు నాయకత్వంలో అక్కడ మన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సంఘం పెద్ద ఎత్తున పోరాడి, అలాగే కోర్టుకు కూడా వెళ్ళి ఏంటంటే అంగన్వాడీ వర్కర్స్ కి హెల్పర్స్ కి గ్రాట్యుటీ ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీం కోర్టు 2022లో తీర్పిచ్చింది. కానీ ఇవాటి వరకు కూడా ఐసిడిఎస్ మనందరికీ తెలుసు, అది కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రామ్ స్కీమ్. అలాంటి స్కీమ్ ని అక్కడ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన గ్రాట్యుటీని సుప్రీం కోర్టు తీర్పిస్తే ఇవాటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేసేదానికి సిద్ధంగా లేదు. అట్లాగే హైకోర్టు, గుజరాత్ హైకోర్టు అక్కడ తీర్పిచ్చింది, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ వాళ్ళని ఉద్యోగంగా గుర్తించాలి, అంగన్వాడీ వర్కర్స్ ని గ్రేడ్ 3గా, అంగన్వాడీ హెల్పర్స్ ని ఏంటంటే గ్రేడ్ 4గా గుర్తించాలి అని చెప్పేసి ఒక కోర్టు తీర్పిచ్చింది. వాళ్ళ కనీస వేతనాలు వర్కర్స్ కి 24,000 రూపాయల పైన, హెల్పర్స్ కి 20,000 రూపాయల పైన వేతనాలు చెల్లించాలి అని చెప్పేసి కూడా గుజరాత్ హైకోర్టు తీర్పిచ్చింది. కానీ దాన్ని అమలు చేసేదానికి గుజరాత్ ప్రభుత్వం సిద్ధంగా లేదు, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కారణం ఏంటి అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అదే ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి రకరకాల పద్ధతుల్లో ప్రజాధనాన్ని దోచిపెట్టేదానికి అవకాశం కల్పిస్తూ స్కీములు తయారు చేస్తున్నారు. ఈ రోజు ప్రొడక్షన్ లింక్డ్ స్కీమ్ అని చెప్పేసి, అలాగే క్యాపెక్స్ లింక్డ్ స్కీమ్ అని చెప్పేసి, లేదా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్ అని చెప్పేసి రకరకాల పద్ధతుల్లో ఏంటంటే కార్మికులకి జీతాలు ఇచ్చే పనిని కూడా ఏంటంటే యజమానుల నుంచి ఇది చేసి యజమానులకి సౌకర్యం కల్పిస్తూ ప్రజాధనాన్ని వాళ్ళకి ఇన్సెంటివ్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. లక్షల కోట్ల రూపాయలు అది వరకు బ్యాంకుల్లో అప్పులు తీసుకుని బ్యాంకుల్లో అప్పులు చెల్లించుకుంటూ ఉండేవాడు. కానీ ఈ రోజు ఏంటంటే డైరెక్ట్ గా మన ట్రెజరీ నుంచి వాళ్ళకి ఏంటంటే కోటీశ్వర్లకి, ఈ యజమానులకి డబ్బులు తీసుకెళ్లి పెడుతున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం ప్రజలు ఓట్లు వేస్తున్నారు, మనం అందరం ఓట్లు వేస్తున్నాం, అనేక మాటలు చెప్తున్నారు, భ్రమలు కల్పిస్తున్నారు. కానీ ఆ తర్వాత ఆచరణలోకి వచ్చేటప్పటికి ఎవరి కోసం పనిచేస్తుంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు లేబర్ కోడ్స్ గురించి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఎలా అసలు తప్పు, ఎలాగా ఒక మోసము, దగ అనేది మనం కింద స్థాయి వరకు కూడా కార్మికులకి తెలియజెప్పాల్సిన అవసరం. ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్సే కాదు, ఆశాలే కాదు, ఈ రోజు కార్మికులు ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులకి ఎవరికి కూడా ఏంటంటే ఏ రకమైన ప్రయోజనం ఈ లేబర్ కోడ్స్ వల్ల కలగదు. కలగకపోగా ఈ రోజు అంతకు ముందున్న చట్టాలు కొద్దో గొప్ప ఏమన్నా సౌకర్యం కల్పిస్తే కనీస వేతనాల విషయంలో కానీ, ఉద్యోగ భద్రత విషయంలో కానీ, లేదా ఇతర సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ విషయంలో కానీ వాటన్నిటినీ కూడా తగ్గించి రద్దు చేసి కార్మికులకు ముఖ్యంగా ఏంటంటే యూనియన్ పెట్టుకునే అవకాశం లేకుండా చేసేదానికి. ఈ రోజు యూనియన్ పెట్టుకోవాలంటే దానికి కావాల్సిన వీటిని మరింత కఠినతరం చేశారు. సమ్మె చేయడం అనేది దాదాపు అసాధ్యమయ్యే పరిస్థితి చేశారు. సమ్మెలోకి వెళ్ళినట్టయితే ప్రతి సమ్మె దాదాపు ఒక ఇల్లీగల్ స్ట్రైక్ అవుతుంది. దానికి ఇచ్చే కండిషన్స్ ప్రకారం కార్మికులు సమ్మెలోకి వెళ్ళినట్టయితే ప్రతి సమ్మె కూడా ఇల్లీగల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి ఇల్లీగల్ సమ్మెని కనుక వెళ్ళిన కార్మికుల్ని, అట్లాగే దాన్ని సమర్థించిన వాళ్ళని, దానికి సహాయం చేసిన వాళ్ళని అందరినీ మీద కూడా చర్యలు తీసుకుని వాళ్ళకి జైలు పంపించడం కానీ, జరిమానాలు వేయడం కానీ చేసే అవకాశాన్ని ఏంటంటే ఈ లేబర్ కోడ్ లో కల్పిస్తున్నారు. కాబట్టి దీని వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. సిఐటియు ముందు నుంచి కూడా లేబర్ కోడ్ ఎప్పుడైతే ప్రభుత్వం దాన్ని డ్రాఫ్ట్ తయారు చేసిందో, అంటే 2019లో పాస్ కాకముందు నుంచి కూడా 2018 నుంచి కూడా దీంట్లో వచ్చే నష్టం ఏంటి, ఏ రకంగా కార్మికులు నష్టపోతారు అనేది చాలా వివరంగా దాన్ని కరపత్రాలు కానీ పుస్తకాలు కానీ ప్రింట్ చేసి ఇచ్చేసాము. గత 5 సంవత్సరాలుగా మొత్తం ఐక్య కార్మిక ఉద్యమం కూడా దీని గురించి పోట్లాడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మొత్తం కార్మిక సంఘాలను
అంటే బిఎంఎస్ మినహా, బిఎంఎస్ తో ఉండే కొన్ని చిన్న చితక సంఘాలు మినహా మిగిలిన సంఘాలన్నీ కూడా కలిసి ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలి. అవసరమైతే ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గకపోతే ఈ సమ్మెని మరింత ఉధృతం చేయాలి అని చెప్పేసి కూడా నిర్ణయం చేశాయి. గత మహాసభలో 17వ మహాసభలో మనం నిర్ణయం చేశాం. కార్మిక పోరాటాన్ని, ఐక్య పోరాటాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి. అంటే ప్రభుత్వం యజమానులు చేస్తున్న దోపిడీని అమలు చేయనివ్వకుండా మనం ఆ స్థాయికి పోరాటాన్ని తీసుకెళ్ళాలి అని చెప్పేసి. అలాంటి పోరాటాలు ఆ స్థాయికి తీసుకెళ్ళాలి అని అంటే సిఐటియు బలంగా ఉండటం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇతర సంఘాలని కూడా మనం చేసే పోరాటాలు, మనం చేసే ఆందోళనలు ఇవి మరింత ఎక్కువగా కార్మికుల్లోకి తీసుకెళ్ళి కార్మికులకి అర్థం చేయించగలిగినట్టయితే దాని ప్రభావం మొత్తం కార్మికోద్యమం అంతటి మీద పడుతుంది. అందరూ కలిసి ఐక్యంగా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేదానికి ఒక వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి దీనికోసం రాబోయే రోజుల్లో మనం అందరం కలిసి ప్రయత్నం చేయాలి. ఆ దిశగా రాష్ట్ర మహాసభలు చర్చిస్తారని చెప్పేసి, అట్లాగే రాష్ట్ర మహాసభల్లో ఆందోళన ఉధృతం చేయడంతో పాటు సిఐటియుని మరింత బలపరచడానికి కూడా తగిన నిర్ణయాలు చేస్తారు అని చెప్పేసి ఆశిస్తూ, ఆ నిర్ణయాలన్నింటినీ కూడా మొత్తం మెదక్లోనే కాకుండా తెలంగాణ అంతటా కార్మిక వర్గం దాన్ని అమలు చేస్తారు అని చెప్పేసి ఆశిస్తూ, ఆ రకంగా మొత్తం దేశంలో కార్మికోద్యమాన్ని మరింత బలపరచడానికి మీరు కాంట్రిబ్యూట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.